బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 18 అంశము నా నామము నిమిత్తము వాక్యము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనము నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ భూమి మీద మనం అన్నీ సంపాదించుకుంటామే కాని దేనిని వదిలిపెట్టము. నేను నా అన్న భావన మనం సంపాదించుకోవడానికి కారణమవుతుంది. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతాము. మనం ప్రేమించే వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాము. ఎందుకంటే రోజంతా వాళ్ల గురించే ఆలోచిస్తాము కాబట్టి. మనకు ఏదో ఒక కష్టం వచ్చే వరకు దేవుని గురించి ఆలోచించము. కాబట్టి ఆయన కోసం ఏదైనా త్యాగం చేయాల్సిన అవసరం రాదు. ఏదో దేవునికి 10, 25 ముష్టివేసినట్లు వేసి అదేదో గొప్ప త్యాగంలా భావించేవాళ్లు దేవుని కోసం అన్నదమ్ములని, అక్కచెల్లెళ్లని, తల్లిదండ్రులని, పిల్లలని, భూములని, ఇండ్లని వదిలేస్తారా? ఒకవేళ ఇంట్లో వారి వలన మనశ్శాంతి లేకపోతే వారిని వదిలేసి మనశ్శాంతి కోసం ఏదైనా దేవుని పని చేస్తారేమో కాని దేవుని కోసం ఇళ్లని, భూములని వదిలేసేటంతగా దేవుని ప్రేమించేవాళ్లు ఈ రోజుల్లో ఉంటారా? అలా దేవుని కోసం సర్వం త్యాగం చేసే సంఘ కాపరులనుగాని సువార్తికులనుగాని మీరెక్కడైనా చూశారా? ఆదిమ సంఘములోని శిష్యులు దేవుని కోసం సమస్తము అమ్మేసి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లు పేతురు, పౌలు, బర్నబా, తిమోతి, స్టెఫను, ఇతర అపొస్తలులు చేసినట్లు సమస్తాన్ని విడిచి తమ ప్రాణములను సైతం లెక్క చెయ్యకుండా దేవుని పని చేసేవారిని భూతద్దం పెట్టి వెదికినా ఒక్కరు కూడా దొరకరు. ఈ రోజుల్లో దేవుని పని చేయడమంటే ఒక లాభసాటి వ్యాపారమైపోయింది. సంఘాల్లో చందాలు అడిగి తీసుకుని మరీ భూములు కొంటారు, గుళ్ళు, ఇళ్లు కడతారు. చందాల రూపంలో సంఘస్థుల దగ్గర నిలువు దోపిడి చేసి ఆస్తులు కూడబెట్టుకునేవారు దేవుని కోసం ఏమైనా వదిలేస్తారా? దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సంపాదించుకునే వారే ఉంటారు తప్ప దేవుని కోసం సమస్తము విడిచిపెట్టడమన్నది అరుదుగా జరుగుతుంది. మీలోనూ అబద్ధ బోధకులుందురు, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. 2 పేతురు 2:1-3 వరకు. దేవుడు అందర్నీ విడిచిపెట్టమని చెప్పాడంటే అది భౌతికంగా కాక మానసికంగా విడిచిపెట్టమని. అంటే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని. మన పుట్టుకకు కారణమైన దేవునికి కాకుండా మనం పుట్టిన తర్వాత ఏర్పడిన బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన మనము ఎలాంటి మేలు చేసుకోలేము. మనం దివారాత్రము దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లల గురించి మనం ఆలోచించము. భూములు కొనాలని, ఇళ్లు కట్టుకోవాలని ఆలోచించము. విడిచిపెట్టడమంటే అదే. మన హృదయం దేవుని మీద ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ 100% దేవుడే చూసుకుంటాడు. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము నిన్ను ప్రేమించి నీ నిమిత్తము జీవించులాగున మాకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.